నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 4వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజప్రదః పితా. తాత్పర్యం: ఓ అర్జున, ఈ ప్రకృతి ఒక మహాయోని అంటే సకల జీవులకు ఉత్పత్తి స్థానం అని అనుకుంటే, ఆ ప్రకృతిలో నుండి సమస్త జీవరాశులు వివిధములైన శరీరములతో, ఆకారాలతో, పేర్లతో పుడుతున్నాయి. ఆయా జీవరాశులకు జన్మనిచ్చేది తల్లి అయితే, బీజముంచేవాడు తండ్రి. అంటే ఈ అనంత విశ్వానికి మూల ప్రకృతి తల్లి అయితే పరమాత్మ తండ్రి. ఈ ప్రకృతి పురుషుల సంయోగమే అనంత సృష్టి. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులని అంటారు. ఈ సమస్త జగత్తుకు వారే తల్లి, తండ్రి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.